వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నేను హైదరాబాదీ బిర్యానీ చేయబోతున్నానండి. ఇక్కడ చికెన్ తీసుకున్నాను 2 కిలో, అన్ని లెగ్ పీస్ తీసుకున్నానండి. 2 ఆనియన్ కట్ చేసుకున్నాను, సన్నగా కట్ చేసుకోవాలి మన ఆనియన్ అనేది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి. కొంచెం పెద్ద సైజే పెట్టుకోవాలి. మన కడాయి కొద్దిగా హీట్ అయినప్పుడు మన ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఫ్రై చేయడానికి కొంచెం ఎక్కువనే పడుతుంది మన ఆయిల్. ఇదే ఆయిల్ మనకు బిర్యానీలో వేసుకుని ఇవన్నీ వస్తుంది. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకున్నానండి సన్నగా. ఈ ఆనియన్ వేసుకోవాలి, ఒకసారి కలుపుకోవాలండి. మన ఆనియన్ అనేది ఒకసారి కలుపుకున్నాక ఒక కలర్ రావాలండి, గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు అంతా మీకు కలుపుతూనే ఉండాలి. దీనికి చూడండి ఎర్రగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ప్లేట్లు తీసుకుంటానండి. ప్లేట్లు తీసుకున్నాక కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలండి ఎప్పటికైనా కానీ. ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకుని మళ్ళీ రైస్ పెట్టుకుంటున్నాను. 1 కిలోన్నర వేసుకున్నానండి. ఇక్కడ నేను కొద్దిగా గీ వేసుకుంటాను. గీ వేస్తే చాలా బాగా వస్తుందండి రైస్ అనేది. మన బియ్యం అనేది గడ్డ లేకుండా విచ్చలవిడిగా బాగా వస్తాయి రైస్ అనేది. కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక మనం కొంచెం కుక్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ రైస్ అనేది మాకు తొందరగా ఉడికిపోతుంది. చూడండి ఉడికిపోయింది రైస్ అనేది. ఒకసారి నేను కలిపి చూసుకుంటే ఎంతవరకు ఉడికిందో. సరే అండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఏమో జన్ని తీసుకుని జన్నీలు వేసుకో. రైస్ అనేది ఉడికిపోయిందండి. నేను 10 జన్నీలు వేసుకుంటున్నాను. మీ కాడ లేకుండా చిన్నవి 2 ఉంటే 2 పాటలు వేసుకోవచ్చు. అంత రైస్ అంతా పెద్దదైతే ఒకే దాంట్లో వస్తుంది. ఇప్పుడు ఇదే ఆయిల్ మనము అల్లం పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. 2 చెంచాలు అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది ఒకేసారి ఇదే ఆయిల్ మనం కుక్ చేసుకోవాలంటే బాగుంటుంది. ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్లో చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయినప్పుడు మనం తగినంత రెడ్ చిల్లీ వేసుకోవాలండి. దీంట్లోనే తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్లు రైస్లో వేసినాం కాబట్టి ఇక్కడ తక్కువ వేసుకుంటానండి. ఇక్కడ గ్రీన్ చిల్లీ అనేది 2 చెంచాలు వేసుకుంటాను. కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలండి మనము. ఇప్పుడు చికెన్ ప్యాకెట్ ఒకటి వేసుకుంటాను. చికెన్ ప్యాకెట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇవన్నీ ఒకసారి వేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలండి. మసాలాని దూరగా ఫ్రై చేసుకోవాలి మన ఆయిల్లో. ఇలా ఫ్రై చేసినప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను 1 గిన్నె పెరుగు వేసుకుంటాను. పెరుగు కూడా దీంట్లోనే వేసుకోవాలండి మనము. పెరుగు వేసుకునేప్పుడు మరొకసారి కలుపుకోవాలండి. ఎంత కలుపుకుంటే అంత బాగుంటుంది. ఆయిల్ అనేది కలుపుకోవాలండి. కలుపుకున్నాక మన ఆనియన్ ఫ్రై చేసుకునేది కొంచెం తీసుకొని చేత్తో ఇలా మ్యాచ్ చేసి దీంట్లో వేయాలండి. ఎంత ఆనియన్ వేసుకుంటే అంత బాగా వస్తుంది బిర్యానీ అనేది. నేను ఆనియన్ 2 మాటలు వేసుకుంటున్నాను. ఇంత ఒకసారి ఆనియన్ వేసుకున్నాక మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది ఇది. దీంట్లోనే కలుపుకున్నాక ఒకసారి మనం చికెన్ అనేది అంతా కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా. ఈ చికెన్ అనేది దీంట్లో వేసుకోవాలి. అన్నీ తీసుకుపోయి అన్ని చికెన్ లెగ్ పీస్ వేసుకున్నానండి. మా పిల్లలకి చాలా నచ్చుతుంది బిర్యానీలో లెగ్ పీసులు అనేది. ఉత్త లెగ్ పీస్లు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలండి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మనము. నాకేమో కలుపునికి రాకుండా ఉందండి. ఒకసారి నేను పెద్దది తీసుకుంటాను, బొగన తీసుకుంటాను. ఇప్పుడు కడాయి తీసి బొగన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు బొగన పెట్టుకున్నానండి. నాకు కలుపునికి రాకుండా అందుకోసం దీంట్లో మార్చుకున్నాను. దీంట్లో కొంచెం ఫ్రీగా బాగుందండి. ఇవన్నీ కొంచెం మనం అలా ఫ్రై చేసుకునేప్పుడు వాటర్ ఎరుగుదండి ఎక్కువ చికెన్లో మనకు. దీంట్లోనే కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి చికెన్లో మనకి ఎక్కువ ఏనికి అవసరం లేదు. ఇంత వాటర్ ఉంది. ఇప్పుడు నేను దించుకుంటున్నాను. దించుకొని రైస్ అనేది దీంట్లో వేసుకోవాలండి. అంతా ఒక మీడియం సైజ్ రైస్ అనేది మనం కుక్ చేసుకోవాలి. ఎక్కువ కుక్ చేసుకోకూడదు. అన్నీ వేసుకునేగా కొద్దిగా మనం ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఆ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు మీరు. నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా మనం పైనుంచి ఆనియన్ వేసుకోవాలా, లెమన్ వేసుకోవాలా, కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకున్నాక మళ్ళీ పైనుంచి రైస్ వేసుకోవాలండి. ఇది దమ్ బిర్యానీ అంటారండి. అన్నీ వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను పైనుంచి. కొద్దిగా మళ్ళీ ఆనియన్ కూడా వేసుకున్నానండి. ఇక్కడ మళ్ళీ కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకోవాలి ఒకేసారి దీంట్లో. చూడండి అన్నీ వేసుకున్నాను. లెమన్ కూడా వేసినానండి. మీకు ఎక్కువ చూపిలేను, మర్చిపోయాను లెమన్ అనేది. ఇవన్నీ వేసుకున్నాక మనం ఒక 10 నిమిషాలను మెల్లి గ్యాస్లో కుక్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టి మనం ఎక్కువ హైలో పెడితే మన అన్నం అనేది ఇక్కడ అడుగు మాడిపోతుంది. నేను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని తవా పెట్టుకున్నాను. తవా అయితే మనకు అన్నం అనేది ఇక్కడ మాడిపోదు మన రైస్ అనేది. ఇప్పుడు రైస్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు తీసుకుంటున్నానండి. ఇక్కడ బాగా కుక్ అయిపోయింది. మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచి బాగుందండి బిర్యానీ అనేది. ఇప్పుడు అంతా తీసుకున్నాక కలుపుకోవాలండి. చాలా అంటే చాలా ఒకసారి తప్పక ట్రై చేయండి బిర్యానీ. ట్రై చేసినాక నా కామెంట్లో చెప్పండి. మా రెసిపీ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.